తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. మరోవైపు త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించబడబోతుందని ఒక ప్రచారం అయితే సాగుతుంది. దాదాపు 30 మంది కేంద్ర మంత్రుల స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ గట్టిగా నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యత దక్కేలా పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన రాజకీయ ఎత్తుగడలపై కూడా సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, అలాగే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన విమర్శల ప్రభావంపై కూడా పార్టీ పెద్దలు ఆరా తీసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మొత్తంగా రామచంద్రరావు ఢిల్లీ పర్యటన తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఈ సమావేశాల తర్వాత పార్టీ వ్యూహాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఓవైపు దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటక, కేరళంలో పాగా వేసిన కాంగ్రెస్, తమిళనాడులో టీవీకేతో పొత్తుతో ప్రభుత్వం భాగస్వామిగా చేరింది. దీంతో దక్షిణాదిపై పాగా వేయాలన్న బీజేపీకి ఇక్కడి రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. దీంతో పార్టీని అంతర్గతంగా చక్కదిద్దే పనిలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనలో మోదీ టూర్ తో బీజేపీకి మంచి మైలేజ్ వచ్చింది. అయితే ఇదే సందర్భంగా మోదీ చేసిన కమెంట్స్ కూడా పార్టీని డిఫెన్స్ లో పడేశాయన్న చర్చ ఉంది. అటు రేవంత్ రెడ్డిని మాతో చేతులు కలపమని అడగడం, దేశ ఆర్థిక వ్యవస్థపై పొదుపు మంత్ర అవలంబించడంపై మాట్లాడడం కూడా ఇబ్బందికరంగానే కనిపించింది కొంచెం. అయితే బండి సంజయ్ వ్యవహారం కూడా పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. దీంతో ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీ బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిన వేళ రామచంద్రరావు పర్యటనకు చాలా ఇంపార్టెన్స్ ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ భేటీల తర్వాత తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.